ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అవును, స్తుతియాగం చేస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలోకి మనం అడుగుపెట్టినప్పుడు ఆయన రక్షణ మనకి కనపరిచే దేవుడు. మన మార్గములను సరళం చేసే దేవుడు. మన జీవిత మార్గములను ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత, ఆ సర్వోన్నతుడి యొక్క పాదాల చెంత చేరి స్తుతిస్తూ కనపరుస్తూ ఆయన చేసిన మేళ్లను తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి అయిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఇది సాయంకాల సమయం అందు దేవా అయ్యా నీ పాదాల చెంత చేయడానికి చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవా అయ్యా నీ సన్నిధిలోకి దేవా నేను స్తుతి యాగము చేస్తున్నప్పుడు దేవా మాకు రక్షణ దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా మార్గములను దేవా నువ్వు సిద్ధపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ హక్కును చేర్చుకున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనోహర స్థలములోకి మాకు పాలు పంపులు దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎదుర్కొని చున్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాలపు ఆరాధన అంతా నీ చేతికి సమర్పిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగోటి ఇళ్ళ సంఘాన్ని దీవించి విస్తరించి ఆశ్రయిస్తున్నవాడా విశాలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, చేరు వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి బలపరుస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నాను. వారి మనోవాంఛలను సిద్ధింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నాను. మా జీవితాలకి దేవా మా హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరచమని నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా మమ్మల్ని నీ సన్నిధిలో అంటుకట్టుకోమని నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో మొదటిగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదమనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో
దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అవునయ్యా, నీ చెంతకు చేరి ఉన్న దేవా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే దేవుడో దేవా. అవునయ్యా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధిలో ఆరాధించేవారుగా దేవా, స్తుతి యాగము చేసేవారుగా ఉన్నప్పుడు దేవా, నిన్ను మహిమపరిచేవారుగా ఉన్నప్పుడు దేవా, నీ రక్షణ మాకు కనపరిచే దేవుడో దేవా. అయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా. నీ రక్షణతో మమ్మల్ని అనుదినము దేవా, అయ్యా ఇగో నీ రక్షణ వస్త్రాన్ని మాకు దయచేస్తున్నాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నా. అనుదినము నీ నూతన వాత్సల్యముతో దేవా నీ హక్కులు చేర్చుకుంటున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా నీ కృపతో దేవా, నీ దయతో, నీ జాలితో దేవా, అయ్యా ఇదిగో విరిగి నలిగిన హృదయాలను దేవా ఆదరిస్తున్న దేవుడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని పోషిస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నా, మమ్మల్ని రక్షిస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడో దేవా. త్రోవ తప్పిన వాళ్ళను దేవా, అయ్యా ఇదిగో నీ చెంతకు చేర్చుకుని దేవా, నీ బలమైన రెక్కలలో దేవా, నీ కౌగిట్లో దేవా దాచుకుని కాపాడుతున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి కృపతో దేవా అనుదినము దేవా నీ రక్షణ సువార్తను మాకు అనుగ్రహిస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రల చేత పట్టుకుని దేవా, అయ్యా నీ పరిశుద్ధ సన్నిధిలోకి మేము అడుగు పెడుతుండగా దేవా, నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని దీవించి నీ అపరంజ కిరీటముతో దేవా మమ్మల్ని అలంకరిస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తూ మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ సేవకుడు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. ఇగో నీ సేవకుడు మరుగుపరిచి దేవా ఏడింతల ఆత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా, అయ్యా ఇదిగో నీ సేవకుని సిలువు చాటును మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడమనవచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపించమనవచ్చున్నానయ్యా. నువ్వు మాతో మాట్లాడితే దేవా ఇదిగో మా జీవితాలు దేవా అయ్యా బ్రతుకుతాయ్యా. మా జీవితాలు చిగురింపజవుతాయ్యా, మా జీవితాలు వృద్ధి చెందుతాయ్యా, అనేకులకు ఆదర్శంగా మారుతాయ్యా. కాబట్టి ఇదిగో నీవు మాతో మాట్లాడమడుచున్నాను, నీ స్వరాన్ని వినిపించమడుచున్నాను అయ్యా. నిన్ను చూడగలిగే అన్నులు మాకు దయచేయమడుచున్నాను అయ్యా, చెవులు దయచేయమడుచున్నాను అయ్యా. ఇదిగో నీ దేవా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవా మా హృదయాల్లో దాచుకోవడానికి దేవా అయ్యా ఇదిగో నీ కృప చూపించవచ్చున్నానయ్యా. ప్రతిదీ నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవడానికి దేవా నీ చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో వారి దేవా వారిని ఆశీర్వించబడుచున్నాను, బలపరచబడుచున్నానయ్యా. ఎక్కడైతే ఇదిగో నీ జీవస్వరం ప్రవహిస్తుందో దేవా అక్కడంతా ఇదిగో జీవింపజేసి నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనము.
నిర్గమాకాండము 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. In English, your right hand, O Lord, was majestic in power. Your right hand, O Lord, shatter the enemy. हिंदी में ये यहोवा तेरी दाहिनी हाथ शक्ति में महत्वपूर्ण हुआ है. यहोवा तेरी दाहिनी हाथ शत्रु के चकनाचर कर देती है. आमेन. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అవును తండ్రి, ఎందరైతే ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, నీ కొరకు కనిపెడుతూ ఉంటారు, వారందరూ కూడా నూతన బలమును పొందుకుంటారు. దేవా, ఈ రాత్రి మేమందరము కూడా నీ కొరకు ఎదురు చూస్తుండగా, నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉంటుండగా, నీ శ్రేష్టమైనటువంటి వాక్కులు వినాలని ప్రభువా, నీ మాటలు మేము ధ్యానించాలని, మీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతుండగా ప్రభువా, మీ సహాయం దయచేయండి. మీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయండి. దేవా, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. నీ సహాయము ఈ రాత్రి మాకు దయచేయమని, మమ్మల్ని బలపరచమని, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయుదును. దేవా, మేము మా జీవితాల్లో మేము సమస్తమును జరిగించడానికి అవసరమైనటువంటి బలము మీరు అనుగ్రహించమని ఈ రాత్రి ప్రభువా, మానవ స్వరాన్ని మరుగుపరిచి ఈ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మంచిది. మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. యువర్ రైట్ హ్యాండ్, ఓ లార్డ్, వాజ్ మెజెస్టిక్ ఇన్ పవర్. యువర్ రైట్ హ్యాండ్, ఓ లార్డ్, షాటర్డ్ ద ఎనిమీ. దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క కృపాహస్తము, దేవుని యొక్క కరుణా హస్తము ఎవరి మీదకైతే రాగలుగుతుందో, దేవుని హస్తముల యొక్క క్రిందకు ఎవరైతే రాగలుగుతారో వారు ప్రాకారములను దాటగలుగుతారు, సైన్యములను జయించగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాట తెలుగు ట్రాన్స్లేషన్లో నాకు భలే నచ్చింది. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శత్రువుని చితక కొట్టేది ఏమిటి అంటే దేవుని యొక్క కరుణా హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము. శత్రువులని ఎదుర్కోవాలి, శత్రువులతో పోరాడాలి, శత్రువులను చితక కొట్టాలి అంటే మన హస్తం, మనకున్న బలం కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. కాబట్టి దేవుని హస్తము ఎలా ఉంటుంది అంటే అది బలముందినది. యెహోవా నీ దక్షిణ హస్తము బలమునుంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. ఈ 15వ అధ్యాయం అంతా కూడా మరి నిర్గమాకాండంలో సంతోషకరమైనటువంటి కీర్తన కదా.
వారు ఆనందంతో అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను అని ఇలాగా ఇక దేవుడు అనుగ్రహించినటువంటి ఆ విజయం వారి జీవితంలో ఎంత గొప్ప విజయం అది. ఎర్ర సముద్రాన్ని రెండుగా మరి దేవుడు చీల్చి ఆరిన నేలను మరి ఇజ్రాయేలీయులందరినీ కూడా ఆ సముద్రము మధ్యలో నుంచి దాటించినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా వారి కనులారా చూస్తారు, వారి శత్రువులు అక్కడ మునిగి చనిపోవటం అనేది వారు చూస్తారు. అప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించి గ్రద్ద రెక్కల మీద మోసినట్లు ఇజ్రాయేలీయులను తన వద్దకు దేవుడు చేర్చుకొని ఎర్ర సముద్రములో ఫరో సైన్యాన్ని, ఐగుప్తు రథములను, గుర్రములను ముంచివేసిన తరువాత మోషే మరియు ఇజ్రాయేలీయులు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే విజయ గీతాన్ని పాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జయ గీతాన్ని పాడుతున్నారు. సంతోషముతో యెహోవాను కొనియాడుతూ ఆయనకు గాన ప్రతిగానములతో స్తుతి కీర్తనలతోటి అక్కడ యెహోవాను వీరు మహిమపరుస్తున్నారు. అక్కడే కదా మనం చూస్తాం, ఈ 15వ అధ్యాయంలోనే మనం చూస్తాం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవ్వడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవ్వడు లేడు. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, వేల్పులలో యెహోవా వంటి వాడు వేరొక దేవుడు లేడు. ఇంత చక్కని అద్భుతమైనటువంటి కీర్తనను సంతోషముతో పాడుతూ ఈ 15వ అధ్యాయము 6వ వచనంలో వారు చెబుతున్నటువంటి మాట, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చిత్తక కొట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ సింబలైజెస్ హిజ్ పవర్, హిజ్ అథారిటీ, హిజ్ ప్రొటెక్షన్, విక్టరీ అండ్ సాల్వేషన్. దేవుని యొక్క దక్షిణ హస్తము దేనికి సూచనగా ఉంటుంది? దేవుని యొక్క దక్షిణ హస్తము దేనిని సూచిస్తూ ఉంటుందంటే ఆయన శక్తిని దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు సూచిస్తూ ఉంటుంది. రెండవది ఆయన అధికారమును అనగా ఆయన అథారిటీని దేవుని యొక్క దక్షిణ హస్తము చూపిస్తూ ఉంటుంది. హిజ్ సోవరీన్ అథారిటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు సూచిస్తూ ఉంటుంది. ఆయన శక్తిని, ఆయన యొక్క అధికారమును, అలాగే ఆయన అనుగ్రహించు ప్రొటెక్షన్, రక్షణను, ప్రొటెక్షన్ను దేవుని యొక్క దక్షిణ హస్తము సూచిస్తూ ఉంటుంది మనకి. నాలుగవదిగా దేవుని యొక్క దక్షిణ హస్తము దేనికి సూచనగా ఉంటుంది అంటే ఆయన అనుగ్రహించు విజయానికి సూచనగా ఉంటుంది. విక్టోరియస్. దేవుని దయాహస్తము, దేవుని దక్షిణ హస్తము, దేవుని కరుణా హస్తము ఎవరి మీదకైతే రాగలుగుతుందో వారు విజయమును పొందుకుంటారు, విజయ గీతములు వారు ఆలాపిస్తారు. కాబట్టి దేవుని దక్షిణ హస్తము దేన్ని సూచిస్తుంది అంటే దేవుని యొక్క దక్షిణ హస్తము, ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ సింబలైజెస్ హిజ్ పవర్, అథారిటీ, ప్రొటెక్షన్, విక్టరీ అండ్ సాల్వేషన్. ఆయన శక్తియు, ఆయన అధికారము, ఆయన రక్షణ, ఆయన విజయము, ఆయన రక్షణ కార్యము, వీటన్నిటిని కూడా దేవుని యొక్క దక్షిణ హస్తము సూచిస్తూ ఉంటుంది. అందుకే అద్భుతమైనటువంటి
కీర్తన ఆలపిస్తున్నారు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అంటున్నారు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. ఈ రాత్రి దేవుని దక్షిణ హస్తము క్రిందకి మనం రాగలిగితే, దేవుని యొక్క దయాహస్తము క్రిందకి మనం రాగలిగితే, దేవుని యొక్క కుడి చేతి క్రిందకు మనము రాగలిగితే, లేదా ఆయన హస్తము మన మీదకు రాగలిగితే మనకేమొస్తుందంటే రక్షణ వస్తుంది, బలం వస్తుంది, అధికారం వస్తుంది, విజయం వస్తుంది. మరి దేవుని యొక్క మైటీ ప్రొటెక్షన్ మనకు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తముని గురించి చెబుతూ 118వ కీర్తన 16వ వచనంలో దేవుని యొక్క దక్షిణ హస్తము గురించి చెబుతూ భక్తుడు 118వ కీర్తన 16వ వచనంలో ఇలా చెప్తాడు. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. మన దేవుని యొక్క దక్షిణ హస్తము మరి మహోన్నతమైనదండి. ఈ లోకములో, ఈ భూమి ఆకాశములలో దేవుని యొక్క దక్షిణ హస్తము కంటే బలమైనది ఇంకొకటి లేదు. దేవుని యొక్క దక్షిణ హస్తము కంటే మహోన్నతమైనది ఇంకొకటి లేదు. అందుకే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, బలమును, ఆయన దక్షిణ హస్తము యొక్క కాపుదలను అనుగ్రహించినటువంటి భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాహస కార్యములు ఈ లోకంలో అన్యుల ఎదుట జరగాలి. నీ జీవితాల్లో, ఈ లోకములో నిన్నొక వింతగా మార్చాలి అంటే, అన్యజనుల మధ్య దేవుడు నిన్నొక వింతగా మార్చాలి, నిన్నొక సూచన క్రియగా మార్చాలి అంటే యెహోవా దక్షిణ హస్తము మన మీదకి రావాలి. దేవుని యొక్క దక్షిణ హస్తము అది బలమైనది, అది శత్రువులను చితక కొట్టేది. ఇంగ్లీష్లో అంటున్నాడు కదా, యువర్ రైట్ హ్యాండ్ ఓ లార్డ్ వాజ్ మెజెస్టిక్ ఇన్ పవర్. ఇట్స్ మెజెస్టిక్. శక్తి కలిగినటువంటి హస్తము, సామర్థ్యము కలిగినటువంటి హస్తము యెహోవా హస్తము. యువర్ రైట్ హ్యాండ్ ఓ లార్డ్ షాటర్డ్ ద ఎనిమీస్. శత్రువులను చితక కొట్టేసేది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీ దేవుని యొక్క హస్తమే ఎటువంటిదో నువ్వు తెలుసుకోగలిగితే ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన హస్తములో ఉన్నటువంటి కాపుదల నీ మీదకి దిగి వస్తుంది. కాబట్టి ఆయన హస్తం ఎలాంటిది అంటే ఈరోజు ఇట్ వాజ్ మెజెస్టిక్ ఇన్ పవర్. చాలా శక్తివంతమైనది ఆయన హస్తం, మహోన్నతమైనది ఆయన దక్షిణ హస్తం, సాహస కార్యములను చేయగలిగినది ఆయన దక్షిణ హస్తం. అలాగే 89వ కీర్తన 13వ వచనంలో భక్తుడు అంటాడు, పరాక్రమము గల బాహువు నీకు కలదు అంటాడు. దేవుని యొక్క బాహువును గురించి చెబుతూ, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. కాబట్టి రాత్రి దేవుని యొక్క దక్షిణ హస్తమును గురించి మనము ధ్యానం చేస్తున్నాం. వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద లార్డ్స్ రైట్ హ్యాండ్. దేవుని యొక్క దక్షిణ హస్తము. ఈ బాహువు ఎలాంటి బాహువు అంటే పరాక్రమము గల బాహువు, మహోన్నతమైనటువంటి బాహువు, సాహస కార్యములను చేయగలిగేటటువంటి బాహువు. అంత మాత్రమే కాదు, 98వ కీర్తన 1వ వచనము ప్రకారము ఆ బాహువు విజయము కలగచేసేటటువంటి బాహువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
98వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు, ఆయనను కూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఇప్పుడు మోషే, ఇజ్రాయేలీలు అందరూ ఏం చేస్తున్నారు? కీర్తన పాడుతున్నారు. ఎందుకని? ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు కాబట్టి, కనులారా ఆయన రక్షణ కార్యాన్ని చూశారు కాబట్టి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క దక్షిణ హస్తంలో ఏమున్నాయండి? దేవుని యొక్క దక్షిణ హస్తము మహోన్నతమైనది. దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువులను చితక కొట్టేది. దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను చేసేది. దేవుని యొక్క దక్షిణ హస్తము పరాక్రమము గలది. దేవుని యొక్క దక్షిణ హస్తము విజయము కలుగజేసేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము బైబిల్ గ్రంథంలో ఏ భక్తుల మీదకైతే వచ్చిందో వాళ్ళు ప్రాకారాలు దాటగలిగారు, కోట గోడలను కోల్చగలిగారు, సముద్రాలను దాటగలిగారు, నదులను, ప్రవహించేటటువంటి నదులను దాటుకుని పోగలిగారు. దేవుని యొక్క దక్షిణ హస్తము వారికి తోడుగా ఉండుటను బట్టి. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క దక్షిణ హస్తము ఏమై ఉన్నది నీకు నాకు అంటే, ద లార్డ్స్ రైట్ హ్యాండ్ సేవ్స్ us. యెహోవా దక్షిణ హస్తము మనలను రక్షించేది. 20వ కీర్తన 6వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 20వ కీర్తన 6వ వచనంలో, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. చాలండి. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. అయినో నా దేవుని యొక్క దక్షిణ హస్తము నన్ను రక్షించును. నేను అగాధ సముద్రములో ఉన్న, గాఢాంధకారములో ఉన్న, అగ్నిగుండములో ఉన్న, సింహాల మధ్యలో ఉన్నా కూడా నా దేవుని యొక్క హస్తము తన అభిషిక్తుని రక్షించునని నాకు తెలియను అంటున్నాడు భక్తుడు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము దేవుడు చూపును. దేవుణ్ణి అడుగుదాం మనం, దేవా ఇదిగో నా జీవితంలో రక్షణార్థమైనటువంటి నీ దక్షిణ హస్తము యొక్క బలమును ఈ రాత్రి నేను చూడాలనుకుంటున్నాను. నీ వాక్యము సెలవిస్తోంది, నీ అభిషిక్తులకి నీ హస్తము రక్షించునని. రక్షణార్థమైనటువంటి నీ దక్షిణ హస్తము యొక్క బలమును నువ్వు చూపించేటటువంటి దేవుడు అని నీ వాక్యము సెలవిస్తోంది కదా. ఈ రాత్రి ఆ బలము నాకు కావాలి. నీ దక్షిణ హస్తము యొక్క బలాన్ని నేను పొందుకోవాలి. గాడ్స్ రైట్ హ్యాండ్ డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. అసాధ్యము అని అనుకునేటటువంటి అసాధ్యమైనటువంటి పరిస్థితుల నుండి కూడా దేవుడు తన దక్షిణ హస్తమును చాపి తన ప్రజలను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర మనం చూసాం కదా. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. శక్తివంతమైన గుర్రాలు, ఐగుప్తు గుర్రాలు, బలమైనటువంటి ఐగుప్తు రథాలు, ఫరో సైన్యం, ఇవన్నీ వెనక నుంచి తరుముతూ ఉంటే ముందేమో సముద్రం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏమైపోయారు? దే వర్ ట్రాప్డ్, చిక్కుబడిపోయారు, మధ్యలో ఉండిపోయారు. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. వెనక్కి వెళ్తే ఫరోస్ ఆర్మీ, ముందుకెళ్తే ఎర్ర సముద్రం. మరి ఇప్పుడు వాళ్ళని విడిపించాలంటే ఏం కావాలి? దేవుని యొక్క దక్షిణ హస్తము కావాలి. రక్షణార్థమైనటువంటి తన దక్షిణ హస్త బలమును చూపించాడు కదా దేవుడు. దేవుడు తన బలమైనటువంటి దక్షిణ హస్తమును చాపి మరి పశ్చిమ గాలి
వీచేలా చేసినప్పుడు ఆ సముద్రంలోనికి మరి ఆ సముద్రము రెండుగా విడిపోయి చక్కగా ఆరిన నేల ఒక రహదారి వలె మరి ఫామ్ అయినప్పుడు రెండు పక్కలా కూడా సముద్రము గోడగా నిలిచిపోయిందంట. కాబట్టి ఈ రాత్రి ఏ సముద్రము నీ ముందుంది? ఏ సముద్రం లాంటి సమస్యలు నీ ముందున్నాయి? అప్పులు బాధలు అనేటటువంటి ఎర్ర సముద్రం ఒకవేళ నీ ముందుందా? అనారోగ్యం అనేటటువంటి ఫరో సైన్యం నీ వెనకాలందా? నీ కుటుంబ సమస్యలు నీ ముందు, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నీ వెనకాల. అలనాడు ఇజ్రాయేలీయులు ఎలా అయితే రెండిటి యొక్క మధ్యలో చిక్కుకుపోయారో, ఎర్ర సముద్రమునకు ఫరో సైన్యమునకు మధ్యలో ఎలా అయితే చిక్కుకుపోయారో, ఒకవేళ ఈ రాత్రి నీవు అలాంటి పరిస్థితుల్లో గనక ఉంటే నీ దేవుని దక్షిణ హస్తము ఖచ్చితముగా నీ మీదకు దిగివచ్చి నీకు మార్గమును దయచేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎటువంటి కష్టాలైనా రానివ్వండి, ఎటువంటి నష్టాలైనా రానివ్వండి, సముద్రాలే రానివ్వండి, సైన్యమే ఒకవేళ మన వెనకాల, సమస్యలు అనబడే సైన్యము మనల్ని తరమనివ్వండి, దేవుని యొక్క దక్షిణ హస్తము, రక్షణార్థమైనటువంటి తన దక్షిణ హస్తము యొక్క బలమును దేవుడు చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. కష్ట నష్టములు ఎన్నున్నా, పొంగు సాగరాలు ఎదురైనా ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన రక్షణ దుర్గం, ఆయనే మన శైలము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క దక్షిణ హస్తమును మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. యెహోవా నీ దక్షిణ హస్తం బలబంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చెత్తక కొట్టును. దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువులను చెత్తక కొడుతుందండి. ఆయన దక్షిణ హస్తము నిన్ను రక్షిస్తుంది, అలాగే ఆయన దక్షిణ హస్తము శత్రువులని చీల్చి చెండాడుతుంది. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయనకు లోబడి వారికి, ఆయనకు విధేయత చూపించే వారికి, ఆయన పిల్లలైన వారికి ఆయన దక్షిణ హస్తము ఎలా ఉంటదంటే బలమైన దుర్గముగా ఉంటది. సాహస కార్యములు చేసేటటువంటి బలమైనటువంటి పరాక్రమము గలవంటి బాహువు వలె ఆయన దక్షిణ హస్తము మన జీవితాల్లో పనిచేస్తుంది. విజయాన్ని కలుగు చేసేటటువంటి బాహువు వలె మన జీవితాల్లో పనిచేస్తుంది. కానీ శత్రువుల విషయంలోకి వచ్చేసరికి ఆయన దక్షిణ హస్తము చిత్తక్క కొడుతుంది. యెహోవా దక్షిణ హస్తము కాపాడుతుంది. ద లార్డ్స్ రైట్ హ్యాండ్ ప్రొటెక్ట్స్. 139వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అంటాడు, దేవుని యొక్క దక్షిణ హస్తము గురించి చెబుతూ 139వ కీర్తన 10వ వచనంలో, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని హస్తము రాలేని చోటు ఈ రాత్రి ఎక్కడైనా ఉందా? అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు.
నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కుడి చేయి నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడుంటే, ఎటువంటి శత్రువుల ముందున్నా కూడా మనకు భయమే ఉంది. మన చెయ్యి ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. మన కుడి చేతిని పట్టుకున్నవాడు ఎవరు? పరాక్రమము కలిగినటువంటి బాహువు గలవాడు. యెహోవా హస్తము మహోన్నతమైనది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేసేదే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నీ చెయ్యి నన్ను పట్టుకును, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. కాబట్టి ఇప్పుడు సింహాల గుహలో పడేసారి తీసుకువెళ్ళి దానియేల్ని. Daniel was thrown into the lion's den, but God's protecting hand shut the mouths of lions. సింహాల యొక్క నోళ్లను మూయించింది దేవుని యొక్క దక్షిణ హస్తము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రమాదాలు వస్తున్నాయి, ఉద్యోగాలు తీసేస్తున్నారు, లే ఆఫ్లు చేసేస్తున్నారు, కరువు రాబోతోందని ప్రధానమంత్రి ప్రకటించాడు. ఏమైపోద్దో మా భవిష్యత్తు అని ఈరోజు ఎంతో మంది హృదయ వేదన కలిగి ఉంటున్నారు. ఇదేంటిది, ఏది కొనొద్దు అంటున్నారు, మితంగా వాడుకోండి అంటున్నారు, కరువు రాబోతుంది అంటున్నారు. అసలు మా పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది, అసలు మా భవిష్యత్తు ఏంటి, మా జీవితం ఏంటని ఎంతో మంది బాధపడుతున్నారు. వెన్ డేంజర్స్ సరౌండ్ యూ, ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ ఎనిమీ. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తి కలిగినటువంటి వాడు. ఎటువంటి శత్రువు నీ ముందుకు వచ్చినా సరే, నథింగ్ టు వర్రీ, భయపడాల్సినటువంటి అవసరం లేదు. శత్రువులు చుట్టుముట్టినా, మరణమే శరణమై నీ ఎదురుగా వచ్చి నిలబడినా కూడా నీవు భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే నీ దేవుని యొక్క దక్షిణ హస్తము నిన్ను చుట్టూ ముట్టినటువంటి నీ శత్రువుల కంటే కూడా బలమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని రక్షించేది, దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని కాపాడేది, దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని పైకెత్తేది. 118వ కీర్తన 16వ వచనంలో మనం చదువుతాం కదా, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది, ఉన్నతమైనది. గాడ్ స్పెషలైజెస్ ఇన్ లిఫ్టింగ్ ద ఫాలెన్. ఎవరైతే పడిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, పడిపోయిన వారిని లేవనెత్తేది దేవుని హస్తం. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క దక్షిణ హస్తము చేసేటటువంటి ఘనమైన కార్యములను, సాహస కార్యములను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 89వ కీర్తన 10వ వచనంలో, చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి అంటున్నాడు భక్తుడు. దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తును నలిపివేశాడు. ఒక పురుగును నలిపినట్టు నలిపివేశాడు అంతే ఐగుప్తుని దేవుడు. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టిదివి. యు షాటర్డ్ ద ఎనిమీ, చెతక్కొట్టేసావు దేవా నువ్వు. కాబట్టి యెహోవా దక్షిణ హస్తము శత్రువులను చితక కొట్టును, యెహోవా దక్షిణ హస్తము విజయమును దయచేయును. కాబట్టి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చూస్తాం మనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనము. మీ దేవుడిని యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటినన్నిటి చొప్పున నీ ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసేనా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 34వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటి అన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన ఆయన చేతితోనూ, మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఎవరినైనను, ఏ జనమునైనను ఒక జనము నుండి రక్షించే యత్నము చేసిన, కనీసం ప్రయత్నమన్నా చేశాడా వేరే దేవుడు ఎవరైనా? కాబట్టి యెహోవాయే దేవుడని మీరు
తెలుసుకొనండి. యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు నీకు కనులారా అది చూపించబడింది. కనులారా అది చూపించబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 14వ అధ్యాయం 29వ వచనంలో, అయితే ఇజ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను. ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరే. కనులారా నీ శత్రువుల యొక్క పతనాన్ని, నీ శత్రువుల యొక్క కళేబరములను, నీ శత్రువుల యొక్క శవములను కనులారా మనం చూస్తాం. ఎందుకంటే మన దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేసేటటువంటిది. మన దేవుని యొక్క దక్షిణ హస్తము మహోన్నతమైనది. మన దేవుని యొక్క దక్షిణ హస్తము పరాక్రమము కలిగినది. మన దేవుని యొక్క దక్షిణ హస్తము మనందరికీ విజయమును కలుగజేసేటటువంటిది. కాబట్టి ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. ఎంత అదృష్టం, ఎంత కృప. ఎంతో మందికి, కొన్ని కోట్ల మందికి లేనటువంటి రక్షణ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించేశాడు. ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రాత్రి ఆయన దక్షిణ హస్తము కిందకి, ఆయన రక్షించే హస్తము కిందకి మనందరం రాగలిగామండి. నా దేవా, నా ప్రభువా, తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. హక్కుతో మనం పిలవగలుగుతున్నాం. నా దేవుడు, నా ప్రభువు, నా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. ఎంతమందికి ఉంది చెప్పండి ఈ భాగ్యం? కాబట్టి మన దేవుని యొక్క దక్షిణ హస్తము ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక యుద్ధాలు జరిగినాయి. దేవుని యొక్క దక్షిణ హస్తము చేయని కార్యం లేదు. ఆయన చేయని సాహస కార్యం లేదు. ఆయన జరిగించని గొప్ప భీకరమైనటువంటి కార్యాలు లేవు. ఇప్పుడు మనం చదివే ద్వితీయోపదేశ కాండంలో భయంకరమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. చాచిన ఆయన చేతిని, ఆయన యొక్క బాహు బలమును కూడా మీరంతా కనులారా చూచారు కదా అని చెప్తున్నాడు. అనేక యుద్ధాలు ఉన్నాయి, మనకు సమయం లేదు. రెఫీదీములో అమాలేకీయుల మీద యుద్ధం చేశారు. నిర్గమాకాండం 17లో మనం చూస్తాం ఇది. అక్కడ మరి మోషే కొండ శిఖరం మీద నిలబడినప్పుడు యెహోషువ యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు. అహరోన్లు, హూర్లు మరి వారు సహాయకులుగా ఉంటారు. మోషే చేతులు ఎత్తితే ఇజ్రాయేలీలకి విజయం, మోషే చేతులు దించితే ఇజ్రాయేలీలకి ఓటమి. చేతులు ఎత్తితే విజయం, చేతులు దించితే అమాలేకీయులకి విజయం. అంటే ఈ విజయము ఇచ్చేటటువంటి పరాక్రమము కల బాహువు మోషేకున్న బాహువా? కాదు. దేవుని యొక్క దక్షిణ హస్తము ఇజ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని దక్షిణ హస్తం మోషే హస్తాన్ని ఎత్తుతాడో, దేవుని యొక్క దక్షిణ హస్తము ఇజ్రాయేలీల మీదకి వస్తుంది. వారు రక్షించబడుతున్నారు. అందుకే యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ యెహోవా నిస్సి, నా దేవుడే నా ధ్వజం అని చెప్పి పేరు పెట్టేశాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టేసి. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము చేయని కార్యము లేదు. ఆయన జరిగించిన అద్భుతాలు లేవు. అలాగే ఆరాదు రాజుపై, కనానీయులపై మరి విజయాన్ని ఇస్తాడు ఇజ్రాయేలీలకు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే అద్భుతమైనటువంటి విజయం దేవుని యొక్క హస్తం అక్కడ జరిగిస్తుంది. ఆ ప్లేస్కి హోర్మా అను పేరు పెడతారు. అనగా నిర్మూలము, శత్రువులని పూర్తిగా నిర్మూలం చేసేసింది దేవుని హస్తం పూర్తిగా. అలాగే బాషాను రాజైన ఓగుపై ఎద్రోయిలో జరిగినటువంటి యుద్ధం, దాని మీద దేవుడు అనుగ్రహించినటువంటి విజయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల మధ్యలో మనం చూస్తాం అద్భుతమైనటువంటి విజయము. మరి బాషాను రాజు అయినటువంటి ఓగు మీద
యుద్ధం చేసినప్పుడు విజయాన్ని పొందుకుంటారు. మనందరికీ బాగా తెలిసినటువంటి యెరికో యుద్ధం, యెరికో కోట గోడలు, ఎత్తైనటువంటి గోడలు, నర మానవుడు ఎవడు కూడా ఎక్కలేనటువంటి ఎత్తైన బలమైనటువంటి కోడలు, యెరికో కోట యొక్క గోడలు. దేవుని కృపను బట్టి యెరికో పట్టణానికి మేము వెళ్ళాం. ఆ యెరికో కోట యొక్క గోడలను మేము మా కనులారా చూసాం. ఎత్తైనటువంటి కోటలు ఎలా ఎక్కగలిగారు ఇవి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ గోడలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే బ్రద్దలైపోయినాయి, కూలిపోయినాయి ఈ కోట గోడలు. దేనివల్ల? పరాక్రమము గల ఆయన బాహువు వలన, చాచిన ఆయన చేతి వలన, యెహోవా యొక్క దక్షిణ హస్తము వలన, సాహస కార్యములు చేసేటటువంటి ఆయన హస్తము వలన యెరికో యుద్ధంలో వారు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకోగలిగారు. కాబట్టి మన దేవుడు దక్షిణ హస్తము బలమైనటువంటి హస్తము, పరాక్రమము కలిగినటువంటి హస్తము. చూడండి, ఒక యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 2 వచనాలు ఇక్కడ చూసి మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుదాం. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా ఎర్షలేము రాజును, హెబ్రోన్ రాజును, ఎర్మోత్ రాజును, లాకీష్ రాజును, ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. గిబియోనీలు మన్యములో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా. చూడండి, ఇదంతా మనకు తెలిసిందే. మరి యెహోషువ హాయి పట్టణం మీద విజయాన్ని పొందుకున్నటువంటి తర్వాత అతను యెరికో రాజుని, మరి దాని యొక్క కోటను నిర్మూలన చేసినట్టు తెలుసుకున్న తర్వాత, మరి గిబియోను నివాసులు ఇజ్రాయేలీలతో సంధి చేసుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత యెరూషలేము రాజు ఏం చేస్తాడంటే, యెరూషలేము రాజు హెబ్రోను రాజుతో, యర్మూతు రాజుతో, లాకీషు రాజుతో, ఎగ్లోను రాజుతో, ఇలా 5 రాజులు కలిసి కూడుకొని యెహోషువ మీద, అనగా ఇక్కడ ఉన్నటువంటి గిబియోనీయుల మీద యుద్ధానికి దిగుతారు. ఇప్పుడు ఎప్పుడైతే గిబియోనులోనికి వచ్చి ఈ 5 రాజుల యొక్క సైన్యము మోహరించబడిందో, ఈ కంగారు పడినటువంటి ఈ గిబియోనీయులు యెహోషువకు వర్తమానాన్ని పంపిస్తారు. అక్కడ దేవుడు మరి అద్భుతమైనటువంటి, ఎప్పుడైతే యెహోషువ యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడో దేవుడు ముందే చెప్తాడు యెహోషువకి. ఏమని చెప్తాడంటే, భయపడవద్దు, ఈ యుద్ధము మీరు ఖచ్చితముగా జయిస్తారు. మీ చేతికి నేను ఇదిగో వీరందరినీ కూడా 5 రాజులను కూడా నేను మీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తాడు. చూడండి ఎంత అద్భుతం అంటే, వారిలో ఇదిగో మనము 8వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీగా, యెహోషువ గిల్గాల్లో నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇజ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాడు. యెహోషువ గిబియోను ఎదుట శత్రువులను మహాఘోరముగా వారిని హతము చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటే ఒక్క రాజు కాదు, 5 రాజులు కలిపి నీ మీదకు దండెత్తి వచ్చినను కూడా మహాఘోరముగా వాళ్ళు హతమైపోతారు. శత్రువులు హతమైపోతారు. అందుకే దేవుని యొక్క దక్షిణ హస్తము గురించి మోషే ఏమని చెప్తున్నాడు? నీ దక్షిణ హస్తము శత్రువులను చితక కొట్టును. చితక కొట్టేది మన దేవుని యొక్క దక్షిణ హస్తం. మహోన్నతమైనది మన దేవుని యొక్క దక్షిణ హస్తము. ఎంత అద్భుతం అంటే, గిబియోనీయులు ఎదురుగా మహాఘోరముగా వారిని చంపుకుంటూ వెళ్తున్నాడండి, తరుముతున్నాడు వారిని. మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేస్తూ వస్తున్నారు. 5 రాజులు, వారి యొక్క సైన్యం
ఇప్పుడు యెహోషువ తరపున ఉన్నటువంటి యోధులు యెహోషువ మరి వారిని తరుముతూ చంపుతూ వస్తూ ఆకాశం నుండి గొప్ప ఒక పక్క నుంచి యెహోవా మరియు యోధులు వారిని ఖడ్గముతో చంపుతూ వస్తుంటే ఇంకొక పక్క నుంచి యెహోవా దక్షిణ హస్తము ఆకాశము నుండి వడగండ్లు పడేలా చేసింది. వడగండ్లు పడేలా చేసి మరి ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయి ఇజ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువై ఉన్నారు. వడగండ్లను పంపించింది ఎవరు? దేవుని యొక్క దక్షిణ హస్తము. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన ఆ దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ ఇప్పుడు యెహోవాకు ప్రార్థన మొదలెట్టాడు. దేవా, సరిపోదు. ఎంతమంది వచ్చారు మా మీదకి? 5 వచ్చారు. 5 రాజులు, వీళ్ళ సైన్యం ఒక్క రోజులో చంపేయమంటే ఎలాగా? పూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చితక కొట్టి చంపి అవతల పారేయాలి. కానీ సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి సూర్యుడు అస్తమించకుండా ఈ గిబియోనులో ఏ గిబియోనులోనికి వచ్చి వారి యొక్క సైన్యమును మోహరించి ఇజ్రాయేలీలకు సవాలు విసిరారో ఈ 5 రాజుల యొక్క సైన్యము అదే గిబియోనులో, సూర్యుడా నీవు నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు. సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎప్పటి వరకు అండి? 5 రాజ్యముల యొక్క శత్రువులను పూర్తిగా హతము చేసే వరకు, పగ తీర్చుకునేంత వరకు సూర్యుని సహితము దేవుని యొక్క దక్షిణ హస్తము ఆపేసింది. అలాగా ప్రకృతి లోబడిపోయింది. ఎందుకంటే సమస్తము కూడా ఆయన హస్తకృత్యములై ఉన్నాయి. సూర్యుడిని చంద్రుణ్ణి ఆకాశములో నియమించింది దేవుని హస్తము. కాబట్టి ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేశాడో, ఇదిగో మనసారా వాళ్ళని చంపాలి, పగ తీర్చుకోవాలి, ఇజ్రాయేలీయుల దేవుడు పరాక్రమము గల బాహువు గలవాడని, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయగలిగినటువంటి హస్తమని వారికి శత్రువులకి మేము చూపించాలి అంటే, దేవా సూర్యుడిని ఆపేవా? ఇక చంపడం అండి. మొత్తం చితకొట్టు అవతల పడేశారు, చంప అవతల పడేశారు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా కూడా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పక్షమున నుండి యుద్ధము చేయువాడు యెహోవాయే, నా పక్షమున నుండి యుద్ధము చేయువాడు యెహోవాయే. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రాము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రాము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. మన దేవుడు జయాన్నిచ్చేటటువంటి దేవుడు. శత్రువులు మన ముందు నిలుచుని వారు ఎన్ని రకాలుగా మనల్ని భయపెట్టాలని చూసినా సరే, మన దేవుడు మనకు పరాక్రమము గల బాహువుని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆ రోజు ఇజ్రాయేలీయులకి పక్షముగా యుద్ధము చేసింది యెహోవాయే అని ఇప్పుడు మనం చూసాం.
శత్రువులందరూ ఆ రాజుల 5 పారిపోయి వారు ఎక్కడో దాక్కుంటున్నారంట. ఈ రాత్రి ఏ శత్రువు నిన్ను భయపెడుతుంది? ఏ ఇబ్బంది నీ ముందుకొచ్చి నిన్ను భయపెడుతుంది? నీ దేవుని యొక్క దక్షిణ హస్తము, నీ దేవుని యొక్క దయా హస్తము, నీ దేవుని యొక్క కరుణా హస్తము నీకు తోడుగా ఉండును అన్న సంగతి, ఆ వాగ్దానము ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు తోడుగా ఉన్నది, ఉంటుంది. యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. కాబట్టి శత్రువులను నలిపివేసేటటువంటి దేవుడు, శత్రువులను చెదరగొట్టేటటువంటి దేవుడు, శత్రువులను చిత్తక కొట్టేటటువంటి దేవుడు. గొలియాతు లాంటి సమస్య ఒకవేళ మన ముందున్నా సరే, అది ఎలాంటి జయంట్స్ లాంటి సమస్య అయినా సరే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు ఆనందాన్ని ఇస్తుంది. ద లార్డ్స్ రైట్ హ్యాండ్ బ్రింగ్స్ జాయ్. 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖపడాలని కోరుకుంటున్నావా? నీ శత్రువుల మీద విజయం కావాలని కోరుకుంటున్నావా? నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నావా? నీ సమస్యల్లో నువ్వు విజయం పొందుకోవాలని కోరుకుంటే, దేవుని యొక్క దక్షిణ హస్తము దగ్గరికి రాగలిగితే, ఆయన చాచిన ఆయన చేయి, ఆయన బాహుబలము, ఆయన బాహు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ దేవుడు నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు. అంత మాత్రమే కాదు కానీ నిన్ను సంతోషపరచేటటువంటి దేవుడు. యెహోవా దక్షిణ హస్తము ఆనందమును ఇస్తుంది, జాయ్. కాబట్టి దేవుని వైపు తిరుగుదాం. అదే ఆ దక్షిణ హస్తమే క్రీస్తులో ప్రత్యక్షమైంది. గాడ్స్ రైట్ హ్యాండ్ రివీల్డ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి అందుకే దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. మృతుల్లో నుండి క్రీస్తును లేపిన దక్షిణ హస్తమే ఈరోజు నీకు, ఈరోజు నాకు తోడుగా ఉంటుంది. ఆ దక్షిణ హస్తము ద్వారా లేపబడినటువంటి క్రీస్తు ఎంతో మంది బలహీనులను బలపరిచాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపగలిగాడు, తుఫానును ఆపగలిగాడు, ఆయన సాతానును ఎదిరించగలిగాడు, మరణాన్ని జయించగలిగాడు, మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించగలిగాడు. దేవుని యొక్క దక్షిణ హస్తము ప్రభువుకు తోడుగా ఉన్నప్పుడు ఆయన భూమి మీద అద్భుతాలు చేయగలిగాడు. ఎన్నో సాహస కార్యములు ఆయన తండ్రి హస్తము ద్వారా ఆయన మన కనుల ముందు జరిగించాడు. ఈరోజు అదే దక్షిణ హస్తము నీకు నాకు తోడుగా ఉంటుంది. దేవుని దక్షిణ హస్తము నుండి ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, ఆయన శక్తిని నమ్మండి. ట్రస్ట్ గాడ్స్ పవర్. దేవుని యొక్క దక్షిణ హస్తము ఎంత బలమైనదో నమ్మండి మనస్ఫూర్తిగా. దేవుని రక్షణ మీద ఆధారపడండి అంతే. మనుషులను, నరమాత్రులు నన్నేమీ చేయలేరు, నా దేవుడు నాకు తోడున్నాడనే ఆయన దక్షిణ హస్తము మీద మీరు ఆధారపడండి. దేవుని యొక్క సమయము కొరకు మీరు ఎదురు చూడండి, నిరీక్షణతో ఉండండి. ఖచ్చితముగా దేవుడు మనందరికీ కూడా విజయమును అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషాలు ఉన్నాయి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. కాబట్టి ఆయన దక్షిణ హస్తము ఇప్పటికీ కూడా బలహీన పడలేదమ్మా. సామర్థ్యము కలిగిన హస్తము, శక్తి కలిగినటువంటి హస్తము, మన పితరులను నడిపించిన హస్తము, విజయాన్ని చేకూర్చినటువంటి హస్తము ఈ రోజుకి కూడా. ద రైట్ హ్యాండ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ నాట్ వీక్ ఆర్ షార్ట్ హ్యాండ్. మీకు సహాయం చేయకుండానట్లు యెహోవా హస్తము కురుచా కాలేదు. కాబట్టి పవర్ఫుల్ హ్యాండ్ దేవుని యొక్క దక్షిణ హస్తం. ఇట్ స్టిల్ సేవ్స్, ఇట్ స్టిల్ ప్రొటెక్ట్స్, ఇట్ స్టిల్ లిఫ్ట్స్, ఇట్ స్టిల్ హీల్స్ అండ్ డెలివర్స్ అండ్ గ్రాంట్స్ విక్టరీ
ఖచ్చితముగా నీకు నాకు కూడా నిన్ను బలపరిచి, నిన్ను నడిపించి, నిన్ను స్థిరపరిచి, నిన్ను స్వస్థపరిచి, నీకు విడుదలనిచ్చి, నీకు విజయాన్ని ఇచ్చేటటువంటి హస్తము యెహోవా యొక్క దక్షిణ హస్తము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమగల దక్షిణ హస్తము గురించి విన్నటువంటి మన అందరము కూడా స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భయము, ప్రతి శత్రువు, ప్రతి సమస్య అన్నీ కూడా పరుగెట్టి పారిపోవునుగాక. యెహోవా దక్షిణ హస్తము ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కుటుంబములో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గృహములో ఆయన దక్షిణ హస్తము యొక్క సామర్థ్యము దిగివచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పడిపోయిన వారిని లేపేటటువంటి హస్తము, బలహీనులను బలపరిచేటటువంటి హస్తము, రోగులను స్వస్థపరిచేటటువంటి హస్తము, ఆయన శక్తి కలిగినటువంటి హస్తము, మనల్ని సదాకాలము నడిపించేటటువంటి హస్తము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఎన్నో యుద్ధాల్లో నువ్వు విజయాన్ని దయచేసినటువంటి దేవుడు. పగ తీర్చుకునేంత వరకు కూడా సూర్యుడు గిబియోనులో నిలిచిపోయాడయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను అంటున్నాడు భక్తుడు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తము యొక్క బలము చూపును ఈ రాత్రి దేవుని యొక్క రక్షణార్థమైనటువంటి దక్షిణ హస్త బలమును దేవుడు నీ మీద, నా మీద చూపిస్తున్నాడు. మేలు కలుగజేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునని ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఈ మాట నువ్వు చెప్దామా? ఈ మాట మనం చెప్దామా? నా దేవుని హస్తము నాకు తోడుగా ఉండును, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉండును, నా దేవుడి హస్తము నాకు మేలు కలుగు చేయును. Praise the Lord, hallelujah. We praise you for your mighty right hand, my Lord. Thank you, Jesus. Let your power be revealed over every fear, enemy and challenges in our lives, my Lord. పడిపోయిన వారిని లేవనెత్తమని మనం ప్రార్థన చేద్దాం. బలహీనుల్ని బలపరచమని, బలాన్ని అనుగ్రహించమని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దక్షిణ హస్తము మనందరి మీదకు దిగవచ్చునుగాక. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకు కర్త, భీకరుడ, భయంకరుడ, యుద్ధములు చేయవాడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆకాశంని సింహాసనంగా, భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడా, నీకే స్తోత్రాలు. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు మహోన్నతుడైండి ప్రభ, మా పక్షాన ప్రభ, ఈ సాయంకాల సమయంలో ప్రభ నీ స్వరాన్ని మాకు వినిపించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దక్షిణ హస్తం మాకు తోడుగున్నందుకే నీకు స్తోత్రం. నీ దక్షిణ హస్తం మా అందరి మీదకి నాయన ఇదిగో తోడుగా పంపించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ అరచేతుల మమ్మల్ని చెక్కుకుని ప్రభా నాయన నువ్వు కాపాడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. భీకరమైన కార్యములు చేయవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప మర్మాలు తెలియజెప్పువాడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించిన వాడా, నీ కుడి హస్తముతో మమ్మల్ని పట్టుకొని పైకి లేవనెత్తువాడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము నడవలసిన త్రోవలో ప్రభా నాయన నడిపించుచున్న నీ కుడి హస్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ దక్షిణ హస్తము భీకరమైన కార్యములు మా శత్రువుల పక్షముగా నువ్వు యుద్ధము చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా శత్రువుల దవడను పగలగొడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మా గృహాల్లోకి ప్రభా వాక్యమై వచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యము దీపం వెలిగిస్తూ ఉంటుండగా ప్రభా నాయన మా అందరి హృదయాలను, మా గృహాల్లో ఉన్న ప్రతి బిడ్డని ప్రభా నీ వాక్యముతో ఇంకను వెలిగింప చేయమని అడుగుచున్నాను. మా గృహాల్లో ఉన్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామములో దూర పారవేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ కృప గొప్పదయా నాయనా, నీ యొక్క బాహు గొప్పదయా, నీకు స్తోత్రం. నీ బాహు ప్రభ నాయన ఇదిగో నాయనా నీ మీదకు మేము వచ్చి ఉండగా ప్రభ మమ్మల్ని కప్పినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా ఎదుట ఉన్న ప్రతి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు ప్రభ విశాల స్థలంలోకి నడిపించి నీ కుడి హస్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము పడిన గోతు నుండి మమ్మల్ని పైకి లేవనెత్తున్న ఈ హస్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మాలో నీవు ఉన్నందుకే నీకు వందనాలు వందనాలు వందనాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దర్శించినందుకే నీకు వందనాలు. వారి కుటుంబాలన్నిటినీ ప్రభ నాయన
వారికి కావలసిన ప్రతి అవసరత నువ్వు తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప కార్యములు చేసే, అద్భుత కార్యములు చేసే దేవుడు మాకు తోడుగున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో తండ్రి, నాయన మా యొక్క ప్రతి అవసరతాన్ని మహదైశ్వర్యంలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నానమ్మ మా కుటుంబాల యొక్క ప్రతి పరిస్థితిని చేతికి అప్పచెప్తున్నానయ్యా. అయ్యా మా ఇంట్లో ఉన్న ప్రభ నాన్న చంటి బిడ్డల్ని చేతికి అప్పచెప్తున్నాను, యవనస్తుల్ని చేతికి అప్పచెప్తున్నాను, మధ్య వయస్కుల్ని చేతికి అప్పచెప్తున్నాను, ఉద్యోగస్తుల్ని చేతికి అప్పచెప్తున్నాను, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవని చేతికి అప్పచెప్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, విడిపోయిన భార్య భర్తల్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను, కుటుంబాల కలహాలతో ఉన్న వారిని చేతికి అప్పచెప్తూ ఉన్నాను ప్రభ. నువ్వు భీకరమైన కార్యాలు చేసే దేవుడా, గొప్ప కార్యములు చేసే దేవుడా, వారి కుటుంబాల్లో జరిగించమని అడుగుచూ ఉన్నాను. మహోన్నతుడా సహాయము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి, మరణకర రోగములతో బాధపడుతున్న వారిని ముట్టమని అడుగుచూ ఉన్నానయ్యా. నువ్వు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తల్లిదండ్రులు, నాయన ఇదిగో తండ్రి, బిడ్డలను ప్రేమించి బిడ్డల తల్లిదండ్రులకు లోబడే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ప్రభ ఒక పరలోకపు కుటుంబంగా నువ్వు మార్చమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, సహాయము దయచేయండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, బిడ్డల కొరకు ప్రభ నాయన ఆర్థిక సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా న్యాయవంతుడువు నాయన, నువ్వు న్యాయమైన కార్యములు చేసే దేవుడు, మా ప్రధాన యాజకుడు నాయన. ఇదిగో యేసయ్య నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి సమస్యని చేతికి అప్పచెప్తూ ఉన్నాను నాయన. ప్రతి సమస్య నుండి నీ బాహువే ప్రభ, నీ దక్షిణ హస్తమే మమ్మల్ని విడిపించగలదయ్యా. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఇదిగో చెరలో ప్రభ ఎంతమంది ఉన్నారో ప్రభ, ఇదిగో నాయన కనికరించమని అడుగుచూ ఉన్నాను. నాయన చెడు వ్యసనాలతో బాధపడుతున్న వారిని నజరేయుడైన యేసు నామములో ప్రభ వారికి విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. విడిపించమని అడుగుచున్నాను. నీ బాహుబలముతో, నీ దక్షిణ హస్తముతో ప్రభ ఏ చెరలో ఉన్నారో ప్రభ వాటి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృప అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. నీ వాక్యం బలమైన శక్తి కలిగింది ప్రభ. నాయన నీ శక్తి గల కార్యములు వారి గృహాల్లో, నాయన మామ గృహాల్లో జరిగించమని అడుగుచూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరణించిన వారిని రాజ్యంలో చేర్చుకోండి. విన్నాడబడిన కుటుంబాలకు ఓదార్పును కూడా దయచేయమని అడుగుచున్నాను. మా సేవకులు జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి స్తోత్రాలు. నాన్న యూట్యూబ్ పరిచయను విస్తరింప చేయమని అడుగుచూ ఉన్నాను. ఆయనకి స్తోత్రాలు. ముఖ్యంగా తేహిల మినిస్ట్రీని చేతికి అప్పచెప్తున్నాను. నీ దేన సేవకుడు నాయన కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచె వేసి ప్రభ, నీ బహుబలమైన ప్రభ ఆత్మతో ప్రభ ఇంకను ఏడంతల ఆత్మాభిషేకముతో నింపి ప్రభ గొప్ప భీకరమైన కార్యాలు నువ్వు జరిగించమని అడుగుచున్నాను. ఆయనకి స్తోత్రాలు. నీ అద్భుతమైన వరములతో, ఆత్మీయ వరములతో నాయన ఆ బిడ్డను అభిషేకించమని అడుగుచున్నానయ్యా. నీ కొరకు నిలబడి ప్రభ మోషే హోషువలే నాయన గొప్ప భీకరమైన కార్యములు చేసేవాడిగా చేసి పెట్టమని అడుగుచున్నాను. ఎందుకనక నీ దక్షిణాస్తం కింద ఉన్నామయ్యా. అయా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. నీ కొరకు మేము నిలబడుతూ ఉంటుండగా ప్రభ నువ్వు మమ్మల్ని ఇంకను వాడుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ నెలంతా ప్రభ నీ రెక్కల చాటున భద్రపరిచావయ్యా. నీకు స్తోత్రాలు. 30వ తారీఖు వరకు ప్రభ నీ కృప మా మీదకు రానిచ్చిందయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నూతనమైన నెలలో మేము కలుసుకున్నప్పుడు ప్రభ నూతనమైన కార్యాలు చేసేవారిగా ప్రభ, నూతనంగా ప్రభ నీ స్వరమును ఇంకను మేము వినబడి బలపరచబడిలాగన ప్రభ నాయన ఈ నెలంతా మాకు తోడైన దేవుడా, ఇదిగో తన నూతనమైన నెలలో కూడా మాకు తోడుగుండి నడిపించమని అడుగుచూ ఉన్నానయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా ప్రభ ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి మేము అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని పదింతలుగా, నూరంతలుగా ప్రభ నాయన ఇదిగో తండ్రి ఆశీర్వదించి నాయన నీ మాటే ప్రభ వారు వినటానికి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీ భీకరమైన కార్యములు మేము మా కుటుంబాల్లో మేము చూడలాగిన నాన్న మాకు సహాయము దయచేయండి. అన్యజనుల ఎదుట ప్రభ మా తల ఎత్తమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగల దేవా, నీ కృపతో ఇంకను మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచూ ఉన్నాను. మా చుట్టూ ప్రభ నాయన మాకు తెలియని వారి చుట్టూ, మా గృహాల చుట్టూ, మైరుపరి వారి చుట్టూ ప్రతి ఒక్కరిని ప్రభ నాయన ఈ వాక్యము ప్రభ నాయన పట్టుకొనిలాగా నీ కృప చూపించి వారికి కూడా తోడయ్యుండి ప్రభ నీ రక్షణార్థపు వెలుగు వారి మీద కూడా రానిమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీ కుడి చేయి ప్రభ శాంతి సమాధానం ఇస్తుందన్నా ప్రభ, నీ కుడి చేతిలో ధనఘనతలు ఉన్నాయి ప్రభ, నీ కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది ప్రభ నాయన. ఇదిగో తండ్రి అటువంటి దీవెన ప్రభ నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద కూడా దిగిరానిమ్మని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవ, గొప్ప కార్యములు చేసి మేమందరము నీ కొరకు ప్రభ వాడబడే
పాత్రలుగా తయారు చేయమని ఈ యొక్క దినదీవులతోనూ దినాశీర్వాదాలతో నింపి ఈ వాక్యం మా హృదయంలో పదిలము చేసి ప్రభ ప్రజ్వలింప చేసి ప్రభ బహుబలంగా మేము వాడబడుల కృప చూపించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.